భయములన్నిట్లో నుండి ఆయనను తప్పించెను. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను. వారి ముఖము నెన్నడును లజ్జింపకపోవును. ఈ దీనుడు మొరపెట్టగా ఆలకించెను. బిడ్డ మీదకి నాయన ఇదిగో నాయన నీ యొక్క అభిషేకం రిలీజ్ చేస్తున్నాను. ఇదిగో ఈ బిడ్డ మీదకి నీ అభిషేకం రిలీజ్ చేస్తున్నాను. ఇదిగో ఇప్పుడే స్వస్థతను ప్రకటిస్తున్నాను. ప్రభావ. ఇదిగో బిడ్డను మీరు తాకండి నాయన. యేసు నామములో ఈ బిడ్డను తాకమని ప్రార్థన చేస్తున్నాను. ఈ బిడ్డ దర్శించండి నాయన. ఈ బిడ్డలో ఉన్న ప్రతి బలహీనత తొలగిపోవును గాక, ప్రతి బలహీనత నశించిపోవును గాక, ప్రతి బలహీనత ఇదిగో నాయన ఈ బిడ్డ నుంచి వెళ్ళిపోవును గాక అని ప్రార్థన చేస్తున్నాను. ఇదిగో స్వస్థతను ప్రకటిస్తున్నాను, విడుదల ప్రకటిస్తున్నాను. సహాయం చేయండి, కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించమని యేసునామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. అమ్మ దయచేసి ఎవరు మాట్లాడవద్దు, ప్రార్థన చేస్తాను. అందాక అవన్నీ పక్కన పెట్టండి. తప్పకుండా దేవుడు మంచి మాట చెప్పారు. దేవుడు చేస్తాడు, దాన్ని ఆశీర్వదిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. ప్రభానికి వందనాలు. ఇదిగో ఈ బిడ్డ ఇచ్చినటువంటి నాయన తండ్రి ప్రభా పాడిని మీరు దీవించండి, ఆశీర్వదించండి నాయన. ఇదిగో తండ్రి ప్రభా మరి గేదెను కొనుక్కుందని తండ్రి గారు చెప్పారు. ఇదిగో తండ్రి దాని నుండి అధికమైన లాభాన్ని బిడ్డకు దయచండి, మీ కుటుంబాన్ని దయచండి, మీరు సహాయం చేయండి. ఇదిగో నీ కుమార్తె మంచి ఆరోగ్యం దయచేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. అమ్మ దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. తప్పకుండా అమ్మ చాలా నీరసంగా ఉన్నారు. పరిశుద్ధానికి స్తోత్రాలు. ఇదిగో ఈ బిడ్డను తాకండి. ఈ బిడ్డ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. ఇదిగో ఈ బిడ్డను మీరు ముట్టండి, మంచి బలమును శక్తిని దయచేయండి. ఇప్పుడే బిడ్డలో ఉన్న ప్రతి బలహీనత వెళ్ళిపోను గాక, ఇప్పుడే స్వస్థ కలుగును గాక, ఇప్పుడే బిడ్డకు విడుదల కలుగును గాక అని ప్రార్థన చేస్తున్నాను. మీరే కృప చూపించి నడిపించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. అమ్మాయి రాత్రి మీకు విడుదల కలగబోతుంది, దేవుడు మీకు స్వస్థని ఇవ్వబోతున్నాడు. ధైర్యంగా సంతోషంగా ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవానికి స్తోత్రాలు. ఇదిగో నీ కుమారుని చేతులకు అప్పగిస్తున్నాను. ఈ కుమారుని మీరు ముట్టండి, స్వస్థపరచండి. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. పరిశుద్ధుడానికి స్తోత్రాలు. ఇదిగో ప్రభా నీ కుమార్తెను బట్టి నేను ప్రార్థన చేస్తాను, సహాయం చేయండి. ఇదిగో నీ అభిషేకం ఈ బిడ్డ పొందుకోవాలి, నీ ఆత్మని బిడ్డ పొందుకోవాలి. ఇదిగో కుటుంబంలో నాయన అతను గొప్ప వెలుగు కలుగును గాక అని ప్రార్థన చేస్తున్నాను. కుటుంబాన్ని మీరు దర్శించమని ప్రార్థన చేస్తున్నాను. రాత్రి కాల సమయంలో కుటుంబము దర్శించబడను గాక, ఈ కుటుంబము దీవించబడను గాక అని ప్రార్థన చేస్తున్నాను. ఇదే సహాయం చేసి చూపించండి. యేసుని అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. బిడ్డపై హస్తం ఉంచండి, మీ సన్నిధి తోడుగా ఉంచండి. ఇదిగో ఇచ్చినటువంటి కుమారుని, ఇదిగో భర్త గారిని, కోడల గారిని, ఇదిగో వారికి ఇచ్చినటువంటి సమస్తాన్ని దీవించండి, ఆశీర్వదించండి. ఇదిగో నీ కుమార్తెకి మంచి ఆరోగ్యం దయచండి. ఇదిగో నాయన వాడిని ఇన్ఫెక్షన్ మీరు తొలగించండి, దగ్గుని తొలగించండి, తీసివేయండి. ఆ కంటాన్ని మీరు ముట్టండి నాయన, ఆ ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ మీరు తొలగించండి. మంచి బలమును దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. ఇదిగో తండ్రి ప్రభా కుమారుడికి మంచి ఆరోగ్యం దయచేయండి, ఇదిగో విడుదల దయచేయమని. ఆ కుమారుడు కూడా మీ రక్షణ, మీ యొక్క ఇదిగో మీ సన్నిధికి రావాలి, రక్షణ పొందుకోవాలి. మీరే సహాయం చేయమని యేసుని అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. బలపరచండి, స్వస్థపరచండి, సహాయం చేయండి. ఇదిగో తండ్రి ఎంత ఆసక్తిగా మీ సన్నిధికి వస్తున్నాయి. ఇదిగో బిడ్డ మీ చేతులకు అప్పగిస్తున్నాను, మీరే చూపించి నడిపించమని. తనకి ఇచ్చిన బిడ్డలను కుటుంబాన్ని అంతటి మీరు దీవించండి. యేసుని అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. అమ్మ ఎలా ఉన్నారు? అమ్మ మీ పరిస్థితులు ఎలా ఉన్నాయి? అందరూ బాగున్నారు? ఇంట్లో అందరూ పిల్లలందరూ కూడా? ప్రేమగల తండ్రి, కృపగల దేవానికి స్తోత్రాలు నాయన. ఇదిగో బిడ్డ కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఇదిగో నాయన కుటుంబంపై వెలుగునుంచండి, కుటుంబం మీ హస్తం ఉంచండి, మీ సన్నిధి తోడుగా ఉంచండి, మీరు సహాయం చేయండి. మీరుకున్న అవసరాలు అక్కర్లన్నీ మీరు తీర్చమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. అమ్మ సంతోషంగా వెళ్ళండి. దేవుడు గొప్పగా అద్భుతం చేస్తాడు మీ పట్ల. ఆమె యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం. కార్యం చేస్తాడు దేవుడు, అద్భుతం చేస్తాడు. అది ఇలా కలపండి, కలిపి దాని మీద రాయండి.